హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, వచ్చే 3 నెలల్లో ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? జనరల్‌గా ప్రతి వాళ్ళు కూడా రిలేషన్‌షిప్‌లో ఏదో ఒక వేలో సఫర్ అవ్వడం కానీ, లేకపోతే రిలేషన్‌షిప్ మంచిగా కూడా ఉండొచ్చు. బట్ ఏదైనా సరే కొన్ని డిఫరెన్సెస్ అనేవి క్లియర్‌గా ఉంటుంటాయి. సో, అసలు ఈ డిఫరెన్సెస్ అనేవి మీ ఇద్దరి మధ్యలో సార్ట్ ఔట్ అయ్యి రిలేషన్‌షిప్ అనేది ఒక హ్యాపీ వేలో చేంజ్ అవుతుందా? ఆర్ మరికొంచెం థింగ్స్ కాంప్లికేట్ అవుతాయా? అంటే ఈ 3 మంత్స్‌లో డెఫినిట్‌గా ఏ రిలేషన్‌షిప్‌లో అయినా కొన్ని చేంజెస్ అనేవి రావడం జరుగుతుందండి. అది పాజిటివ్ వేలోనా? లేకపోతే నెగెటివ్ వేలోనా? అనేది ఈరోజు ఈ రీడింగ్ ద్వారా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. చాలామంది మీలో ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ, ఇలా కొంత సఫర్ అవుతుంటారు. సో, ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. అదేంటంటే జనరల్‌గా కొన్ని రీడింగ్స్ చేస్తున్నప్పుడు టైమ్ పీరియడ్ అనేది చెప్పడానికి అవ్వదు. స్పెసిఫిక్‌గా ఎందుకు చెప్పరు అంటే, ఒక్కొక్క పర్సన్ ఎనర్జీ ఒక్కొక్కలా ఉంటుంది. సో, సిట్యుయేషన్స్ అనేవేంటంటే అందరికీ సేమ్ వేలో జరగాలి అని ఉన్నా సరే స్టిల్ కొంతమందికి తొందరగా అవ్వచ్చు. కొంతమందికి లేట్ అవ్వచ్చు. అదే ఒక టైమ్ పీరియడ్ అనేది సెట్ చేసి ఆ పీరియడ్‌లో అవుతుందా లేదా అనేది ఆర్ కొంత రిలేషన్‌షిప్ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి అనేది క్లారిటీ ఇస్తే ఇప్పటి నుంచైనా సరే మీరు అంటే మీ ప్రయత్నాలు చేయాల్సిందుంటే చేస్తారు. ఆర్ అట్‌లీస్ట్ ఏమవుతుంది అనే ఒక క్లారిటీకైనా వస్తారు అని చెప్పి ఈ రీడింగ్ చేయడం అండి. సో, డెఫినెట్‌గా ఇదైతే మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. అది మీ అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. అండ్ యాజ్ యూజువల్ 3 పెన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పింక్ కలర్ పెన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ కలర్ పెన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లూ కలర్ పెన్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే ఈ పింక్ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. వచ్చే 3 నెలల్లో మీ రిలేషన్‌షిప్ ఈ వ్యక్తితో ఎలా ఉండబోతుంది? ఆర్ ఇది ఏ విధంగా మారబోతుంది? పాజిటివా? నెగెటివా? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు చేయాల్సిందేంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి యాక్చువల్‌గా ఏంటంటే, మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళకి అంటే, ఇది పాజిటివ్ అవుతుంది అనే ఫీలింగ్‌తోనే స్టార్ట్ చేశారండి. ఎక్కడా కూడా అంటే, ఇది నెగెటివ్ అవుతుంది, లేకపోతే హోప్స్ పెట్టుకోక్కర్లేదు ఆర్ ఏదో టైమ్ పాస్ చేద్దాం అనే ఆ వేలో అయితే ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అవ్వలేదు. డెఫినిట్‌గా ఇదొక పాజిటివ్ వేలోనే స్టార్ట్ అయింది. అండ్ ఆ వ్యక్తులు అంటే, ఈ న్యూ బిగినింగ్స్‌ని ఒక హ్యాపీ వేలోనే యాక్సెప్ట్ చేశారు. అండ్ మీరు కూడా అదే వేలో యాక్సెప్ట్ చేశారు అని చెప్పొచ్చు. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఏదైనా అవ్వచ్చు కానీ, చాలా పాజిటివ్‌గా అనిపిస్తుందండి. బట్ ఎందుకో కానీ, ఈ వ్యక్తికి మీకు ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందంటే, చాయిసెస్ చేసుకున్న దగ్గరండి. అంటే వీళ్ళు మీకోసం సాక్రిఫైసెస్ చేసుకోవడానికి సిద్ధపడలేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా వీళ్ళ కోసం పెద్దగా సాక్రిఫైసెస్ అయితే ఏం చేయలేదు. అండ్ ఇంకొకటండి, ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ కూడా ఎవరు చేసుకోవడానికి ఇష్టపెట్టుకోలేదండి. జనరల్‌గా ఒక రిలేషన్‌షిప్ అనేది వాళ్ళు అనుకున్న వేలో సర్వైవ్ అవ్వాలంటే ఇద్దరి సైడ్ నుంచి ఎఫర్ట్స్ అనేవి అవసరం. అండ్ ఇద్దరి మధ్యలో కూడా అండర్‌స్టాండింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బట్ ఈ రిలేషన్‌షిప్‌లోని అదే ల్యాక్ అయింది అని చెప్పొచ్చు. డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలోని కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే ఉన్నాయి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనే దానికంటే కూడా ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు అంటే అడ్జస్ట్ అవ్వడం ఆర్ ఒకళ్ళ కోసం ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వడం అంటే ఆ లెవెల్ ఆఫ్ సాక్రిఫైసెస్ చేసుకోవాలి అవసరమైతే అనే ఆ ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఇక్కడ మేబీ స్టార్టింగ్‌లో మీరు కొన్ని చేసిన తర్వాత మీకు అనిపించి ఉండొచ్చు. ఈ వ్యక్తి ఏం చేయట్లేదు. ఎప్పుడు మేమే చేస్తున్నాం అని. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తికి కూడా అలానే అనిపించొచ్చు. మేమే ఎప్పుడు అన్నీ చేస్తున్నాం. ఈ వ్యక్తి అని చేయట్లేదు అని. సో, ఇది ఏంటంటే ఒక ఇగో ప్రాబ్లమ్‌లా చేంజ్ అయిపోయిందండి. దీనికి నాకు అంటే పెద్దగా కంప్లెయింట్స్ ఏం కనిపించట్లేదు. బట్ డెఫినిట్‌గా ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మెయిన్ అంటే ఒకళ్ళకొకళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చుకున్న దగ్గర ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. వేరేగా ఇష్యూస్ అయితే ఏం కనిపించట్లేదు. అంటే ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే హార్మోనీ లేకపోవడం ఇదేంటంటే రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోవడం స్టార్ట్ అయిందండి. అంటే ఒక వ్యక్తి మన జీవితంలోకి వస్తే మనకు సంతోషం అనేది కలగాలి. ఆర్ వాళ్ళకైనా సరే మనం వాళ్ళ జీవితంలోకి వెళ్తే సంతోషం కలగాలి. బట్ అది లేనప్పుడు ఏమవుతుంది? సో, ఇక్కడ ఈ వ్యక్తులేంటంటే
వాళ్ళని వాళ్ళు మీ నుంచి దూరంగా పుష్ చేసుకోవడం. మీకు కూడా ఏంటంటే, ఈ వ్యక్తి ఏంటి ఇలా ఉన్నారు? వీళ్ళతో మనకు కష్టమే. వీళ్ళేంటంటే మనం చెప్పిన మాట వినరు. వీళ్ళకి నచ్చిందే వీళ్ళు చేస్తారు. బట్ మనం చెప్పింది వీళ్ళకి అర్థమవ్వదు. ఇలా ఎక్కడో కానీ మీకు కూడా అనిపించడం స్టార్ట్ అయిందండి. మొత్తానికి ఇద్దరి మధ్యలో స్లోగా దూరం పెరిగింది అని చెప్పొచ్చు. క్లియర్‌గా ఈ కార్డ్ చూస్తుంటే నాకొకటి అర్థమైంది. అంటే ఆహ్, ఇద్దరు కలిసున్నా సరే స్టిల్ ఇష్టంగా అయితే మాత్రం లేరండి. ఏదో ఉండాలని ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటే ఓకే. అది ఎక్స్‌పెక్టెడే. ఈవెన్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా అది కూడా ఎక్స్‌పెక్టెడే. బట్ ఆ 2 కాకుండా కలిసి ఉన్నా సరే ఇద్దరు ఏదో ఉండాలంటే ఉంటున్నారు. మాట్లాడాలి అంటే మాట్లాడుతున్నారు. అంతేకానీ పెద్ద గొప్పగా అయితే మాత్రం మీ ఇద్దరి రిలేషన్‌షిప్ లేనట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఇలా ఉంటే ఒక్కటి మాత్రం నిజమండి. ఈ రిలేషన్‌షిప్ మీద స్లోగా హోప్ అనేది ఇద్దరు కోల్పోతారండి. అలా అని చెప్పి అంటే ఇక్కడ మాట్లాడి కన్విన్స్ చేసి లేకపోతే ఆర్గ్యుమెంట్స్ చేసి అది కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచిస్తున్నారు. ఈ సిట్యుయేషన్స్ మీద ఎలా కంట్రోల్ ఒస్తుంది? ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా నార్మల్ చేయొచ్చు? ఎందుకంటే ఎలా ట్రై చేస్తున్నా ఇది వర్కౌట్ అవ్వట్లేదు కదా! యాక్చువల్‌గా ఇది వర్కౌట్ అవుతుందండి. అవ్వకపోవడం అంటూ ఏం లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఒకసారి ఒకళ్ళు ఎఫర్ట్స్ పెడితే ఇంకోసారి ఇంకొకళ్ళు పెట్టే పరిస్థితి ఉంటే పర్వాలేదు. బట్ ఒక్కలే పెడుతున్నప్పుడు ఏంటంటే మేము ఒక్కళ్ళమే పెడుతున్నాం. వాళ్ళు పెట్టట్లేదు. మాకేం అవసరం అని ఇలాంటి ఒక ప్రాబ్లమ్ ఇక్కడైతే చాలా క్లియర్‌గా నాకు కనిపిస్తుందండి. సో, ఇలా ఉంటే మాత్రం ఏమవుతుందంటే ఖచ్చితంగాను ఇది పెరుగుతుందండి. తగ్గదు. కానీ ఇక్కడొకటి ఈ కార్డ్ కానీ మీరు చూసినట్టయితే నేను మీకొక విషయం చెప్పగలనండి. అదేంటంటే మీ ఇద్దరి మధ్యలోని కమింగ్ డేస్‌లో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేవి అవుతాయండి. ఈ గొడవలనేవి పెద్దవవుతాయి. అంటే మీరు అనుకోవచ్చు అలా పెద్దవైతే ప్రాబ్లమ్ కదండీ అని. బట్ ఒకళ్ళతో ఒకళ్ళు ఓపెన్ అప్ అవ్వాలి. ఒకళ్ళ ఇంటెన్షన్స్ ఇంకొకళ్ళకి తెలియాలి అంటే ఖచ్చితంగా ఓపెన్ అప్ అవ్వాలండి. అలా అంటే ఇద్దరు ఫైట్ చేసుకుంటేనే ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? అసలు వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? లేకపోతే మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది ఒక క్లారిటీ వస్తుందనమాట. బట్ ఇద్దరు కూడా ఏదో ఉండాలని ఉంటూ తక్కువ మాట్లాడుతూ ఆర్ ఒక సేఫ్ గేమ్ ఆడుతుంటే ఇది వర్కౌట్ అవ్వదు. అంటే మీరేం చేస్తున్నారంటే ఇక్కడ ఈ రిలేషన్‌షిప్ అనేది కట్ అవ్వకూడదు. ఈ వ్యక్తి ఎలా అయినా కావాలి. మేబీ ఇలా డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ బట్ స్టిల్ ఈ వ్యక్తిని వద్దు అనుకోని మాత్రం మీరు లేరండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మీకు కావాలి. సో, దీనివల్ల మీరేం చేస్తున్నారంటే మీ మనసులో మాటలేంటంటే ఈ వ్యక్తికి మీరు చెప్పట్లేదు. మీరేం చేస్తున్నారంటే చూద్దాం అదే సెట్ అవుతుంది. ఈ వ్యక్తి మారుతారులే ఆర్ అర్థం చేసుకుంటారులే అని మీరు ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తి కూడా సేమ్ అదే వేలో అనుకుంటున్నారండి. చూద్దాం వాళ్ళు మారుతారులే, వాళ్ళు ఉద్దేశాలు చెప్తారులే అనుకోని అలా అనుకుంటున్నారు. సో, ఇలా ఉంటే ఈ రిలేషన్‌షిప్ ఎప్పటికీ బెటర్ అవ్వదండి. అంటే సిట్యుయేషన్స్ మీద మీకు కంట్రోల్ రాదు. మీకనే కాదు ఆ వ్యక్తికైనా సరే. ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తిని మేము హ్యాండిల్ చేయగలం. ఈ వ్యక్తి ఏ రోజైనా సరే మా మాట వింటారు. అంటే కంట్రోల్ చేయడం కాదు. జస్ట్ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం కోసం అనమాట నేను చెప్తున్నాను. సో, ఆ ఒపీనియన్ ఇద్దరికీ రావాలి. అంత స్ట్రాంగ్‌గా అలాంటి ఫీలింగ్ రావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఫైట్స్ అనేవి జరగాలండి. సో, ఈ ఫైట్స్ అనేవి ఇనెవిటబుల్ జరుగుతాయి. బట్ దానికి ఎవరు భయపడొద్దు. కాకపోతే ఒక్కటి మాత్రం నిజమండి. ఆ ఫైట్ చేసుకుంటున్నప్పుడు మాత్రం ఏది పడితే అది మాట్లాడొద్దు. చాలా వరకు మీ మాటల్ని మీరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఇక్కడ వాళ్ళేదో ఉంటే మాట్లాడాలి అని మాట్లాడేస్తే అది మీకు నచ్చకపోతే మీరు కూడా అలానే ఇష్టం వచ్చినట్టు ఏదైనా మాట్లాడితే ఇది కట్ అయిపోతుందండి. ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే ఎప్పటికీ ఎండ్ అవ్వవనమాట. సో, నేను మీకు చెప్పేదేంటంటే ఆర్గ్యుమెంట్ అవ్వడం మంచిదే కానీ మీరేంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొన్ని చెప్పాల్సినవి చెప్పేసి సైలెంట్ అయిపోండి. మీరు ఫైట్ చేయొద్దు. మీరు సైలెంట్ అవ్వండి అని నేను చెప్పను. మీరు చెప్పాల్సింది చెప్పాలి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. ఎందుకంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? బట్ ఇక్కడ కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారు తెలుసా? అది కూడా చెప్తున్నాను కదా! గొడవలైతే ప్రాబ్లమ్ అయిపోతుందని ఆలోచిస్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే గొడవలైతేనే మంచిది. కాకపోతే ఇది విడిపోతే అప్పుడేం చేయాలి అని అలా ఆలోచిస్తున్నారనమాట. కావాలని మీరు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. బట్ ఇద్దరి మధ్యలోని అవి వచ్చాయంటే మాత్రం మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే అప్పుడే ఒక ఎండ్‌కైతే వస్తుంది. బట్ మీరు ఒకవేళ కానీ ఏది మాట్లాడకుండా మీరేంటంటే సైలెంట్‌గా ఉంటే మాత్రం వర్కౌట్ అవ్వదండి. బట్ చేంజెస్ అయితే మాత్రం వస్తాయండి. 3 మంత్స్‌లో మీరు అనుకున్న దానికంటే కూడా ఈ రిలేషన్‌షిప్ చాలా మారుతుంది. మీ మధ్యలో ఈ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే ఎండ్ అయిపోయినట్టు అనిపిస్తుంటాయి. మళ్ళీ బిగిన్ అవుతుంటాయి. అంటే ఇక్కడ ఒకటండి కాన్స్టెంట్‌గా ఈ సిట్యుయేషన్ అయితే ఉంటది అని చెప్పడానికి లేదండి. 3 మంత్స్‌లో మాత్రం
కొన్ని చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. క్లియర్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో చాలా చేంజ్ అవుతారు. బట్ ఒక్కటి మాత్రం నిజం. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మీకు రోజు రోజుకి బోరింగ్‌గా అనిపించకుండా మీరే కొత్తగా ఏదైనా ప్లాన్ చేయడం కానీ, ఎక్సైటింగ్‌గా మిమ్మల్ని మీరు ఆ వ్యక్తులకి చూపించుకోవడం కానీ ఇలాంటివి చేయాల్సి ఉంటుందండి. చాలా వరకు మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం కానీ, మీరేంటంటే ఒక అడ్వెంచరస్ పర్సన్ అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం కానీ, ఇలా చాలా చేయాల్సుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తిపరంగా ఎఫర్ట్స్ కూడా పెట్టాలండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ప్రతిసారి మేమే చేస్తున్నాం, వాళ్ళేం చేయట్లేదు అనే ఈ మైండ్ సెట్ ఉంటే, ఏ రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అవ్వదు. వ్యక్తి కావాలి, ఇలాంటి మైండ్ సెట్టు ఉంది అంటే మాత్రం కష్టమండి. అయితే ఆ వ్యక్తి వద్దు అనుకుంటే మీరు ఆ మైండ్ సెట్‌లో ఉండొచ్చు. బట్ ఆ వ్యక్తి మాకు కావాలి. అయినా సరే మేము ఈ మైండ్ సెట్‌లోనే ఉంటామంటే వర్కౌట్ అవ్వదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తి పరంగా మీరు ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టడం కానీ, అలాంటివి ఏమైనా చేస్తే మాత్రం చేంజెస్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయండి. మీరు ఊహించిన దానికంటే కూడా పెద్ద చేంజెసే వస్తాయని కూడా చెప్పొచ్చు. నాకైతే చాలా పాజిటివ్ వైబ్సే వస్తున్నాయి. కాకపోతే జనరల్‌గా అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్‌గా ఉంటాయి కదా! అలాంటిదే ఇది కూడా. ఈ గొడవలనేవి సహజం అండి. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా ఉంటాయి. అవి రాకపోతేనే కష్టం. వస్తేనే అదేంటంటే ఎప్పటికప్పుడు అంటే ఆ ఓల్డ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. వ్యక్తులేంటంటే మనసులో అన్నీ పెట్టుకొని బయటికేం చెప్పకపోయినా సరే, అలా ఎనర్జీ అనేది స్టాగ్నెంట్ అయిపోతుందండి. అప్పుడు కూడా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో, ఇది మంచిదే. డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో అయితే హార్మోనీ ఎవరో ఒకళ్ళు తీసుకురావాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ అసలు ఈ సిట్యుయేషన్ పరంగా మీకేం అడ్వైస్ ఇస్తుంది? ఆర్ సిట్యుయేషన్స్ ఎలా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇంకా క్లియర్‌గా చూద్దాం. డెఫినిట్‌గా చేంజెస్ వస్తాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా చేంజెస్ అనేవి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు అంతలాగా 3 నెలల్లో మారిపోవడానికి ఏముందండి అని. బట్ చాలా చాలా మారుతాయండి. ఎప్పుడైతే ఈ కార్డొచ్చిందో డెఫినిట్‌గా చేంజెస్ అనేవి మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా చాలా పెద్దవే వస్తాయి. అండ్ ఈ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక కన్క్లూజన్‌కి వస్తాయని కూడా చెప్పొచ్చు. అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇవేంటంటే మారుతాయండి. ఫైట్స్ జరుగుతాయి. మళ్ళీ అంటే కొంత సెపరేట్ అవుతున్నట్టు అనిపిస్తది. మళ్ళీ రీయూనియన్ జరగడం అంటే ఇలా ఎలా ఉంటుంది అంటే కొంచెం ఇది కంటిన్యూయస్‌గా జరుగుతున్నట్టే ఉంటదండి. బట్ ఏది కూడా కన్క్లూజన్ కాదు. కానీ 3 మంత్స్ మొత్తానికి అయిపోతుంది అనేసరికి మాత్రం కన్క్లూజన్ అయితే మాత్రం వచ్చేస్తుందండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఏంటి పరిస్థితి? ఒకళ్ళతో ఒకళ్ళు ఉండగలరా లేదా? లేకపోతే ఇలా ఇదే సిట్యుయేషన్స్ కంటిన్యూ అవుతాయా? ఇలా మీకు కొన్ని అర్థమైపోతాయి. బట్ ఏదైనా సరే ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే మీ ఫేవర్‌లోనే ఉంటాయండి. ఇక్కడ క్లియర్‌గా విన్ విన్ ఔట్‌కమ్ ఈస్ ఫోర్‌కాస్ట్ అని చూపిస్తుంది. సో, డెఫినిట్‌గా అంటే ఈ మార్పనేది మంచిదేనండి. ఇది మీకు మంచి చేస్తుంది. అండ్ ఆ వ్యక్తికి కూడా మంచి చేస్తుందంట డెఫినిట్‌గా. ఇక్కడ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. క్లియర్‌గా ఎలా ఉన్నాయి కార్డ్స్ అంటే సిట్యుయేషన్స్ మారుతాయి. ఈ సిట్యుయేషన్స్ మారడం అనేది మీకు బెనిఫిటే, ఆ వ్యక్తికి బెనిఫిటే. సో, దేనికోసం వర్రీ అవుతున్నారు. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగాను ఈ మార్పులేంటంటే మీ మంచికే వస్తున్నాయి. అండ్ వన్స్ ఇలాంటి మార్పులనేవి వచ్చిన తర్వాత మీకు ఈ రిలేషన్‌షిప్ పరంగా ఒక క్లారిటీ కూడా వస్తుంది. ఇంకా ఈ గొడవలనేవి ఉండవు చాలా వరకు అన్నట్టుగా ఇక్కడ ఒక ఇండికేషన్. మేబీ యూనివర్స్ అయితే మాత్రం మీకు బాగా సపోర్ట్ చేస్తుందండి. ఆర్ బ్యాకప్ చేస్తుందని చెప్పొచ్చు. సో, నేనైతే మీకొకటే చెప్తానండి. ఇలాంటి సిట్యుయేషన్‌లోని మీరేం చేస్తారంటే, కొంత ప్రయత్నం చేయండి ఈ వ్యక్తితో మాట్లాడడానికి. మనసు విప్పి మీ ఉద్దేశాలన్నీ కూడా చెప్పండి. వాళ్ళు విన్నా, వినకపోయినా సెకండరీ. నేను చెప్పాను కదా! ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తాయి. దాన్నెవరు ఆపలేరు. బట్ మీరు హానెస్ట్‌గా మీ మనసులో ఉన్నవి చెప్పుకుంటే బావుంటుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ పెన్ చూజ్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. వచ్చే 3 నెలల్లో ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ ఏ విధంగా మారుతుంది? అసలు సిట్యుయేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ వచ్చాయండి. ఈ వ్యక్తి ఎందుకో కానీ, అంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఆ సంఘటనలు కానీ, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ కానీ వాళ్ళు మర్చిపోలేకపోతున్నారని చెప్పొచ్చు. అంటే ఈ వ్యక్తులేంటంటే అప్పటికే వాళ్ళ పాస్ట్‌లో వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అండ్ ఆ సఫర్ అయిన తర్వాత మీరు వీళ్ళ లైఫ్‌లోకి వచ్చారు.
సో, వీళ్ళేంటంటే ప్రయత్నం చేశారండి. విడిచిపెట్టేసి మీతోని లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేద్దాం వాళ్ళకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మిమ్మల్నయితే వాళ్ళు చాలా ఆర్గానిక్‌గా చేసుకున్నారని కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే ఈ వ్యక్తులు మాత్రం మిమ్మల్ని సిన్సియర్‌గానే ఇష్టపడ్డారండి. వాళ్ళకెన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఉన్నా వాళ్ళెంత సఫర్ అయినా సరే మీకు మాత్రం ఒక ఛాన్స్ ఇవ్వాలి అని చాలా జెన్యూన్‌గా అనుకున్నారు. అందుకే మీకు ఛాన్స్ ఇవ్వడం కూడా జరిగింది. బట్ ఇలా జెన్యూన్‌గా ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినా సరే ఎందుకో కానీ, ఈ వ్యక్తి లైఫ్‌లోకి మీరు ఆ పాజిటివిటీని తీసుకురాలేకపోయారని చెప్పొచ్చండి. వాళ్ళకెందుకో కానీ, మీరు చేసే పనులేవి కూడా వాళ్ళకి నచ్చలేదు అని చెప్పొచ్చు. పాస్ట్‌లోని వాళ్ళేదైతే సఫర్ అయ్యారో, ఆ ట్రామా అనేది మళ్ళీ కూడా మీ వల్ల ట్రిగ్గర్ అయింది అని నాకైతే అనిపిస్తుంది. ఈ కార్డ్స్ చూస్తున్నట్టయితే. దీనికి రీజన్ ఏంటనేది మీకే తెలియాలండి. మీరేం చేశారు? ఈ వ్యక్తితో మీరు ఎలా ఉన్నారు? ఏంటి అనేది. బట్ ఇక్కడ కార్డ్స్ చూసిన ప్రకారం నాకనిపిస్తుందేంటంటే, ఈ వ్యక్తి మాత్రం పాస్ట్‌లో మీ వల్ల చాలా సఫర్ అయ్యారండి. వాళ్ళ పాస్ట్‌లో కూడా వాళ్ళు సఫర్ అయ్యారు. అండ్ మీతో లైఫ్ స్టార్ట్ చేసాక కూడా అది పెరిగిందే కానీ వాళ్ళకెక్కడా తగ్గలేదు. స్లోగా వీళ్ళేంటంటే ఇంకా మీ మీద ఆ నెగటివిటీ డెవలప్ చేసుకున్నారు. మీరు అంటేనే వాళ్ళకెందుకో కానీ నెగెటివ్ వైబ్స్ రావడం, లేకపోతే మ్యానిపులేట్ అవ్వడం, ఏంటి ఈ వ్యక్తులు ఇలాంటి వాళ్ళు చాలా టాక్సిక్‌గా ఉన్నారు అని అనిపించడం. ఇలా వ్యక్తులేంటంటే బాగా నెగెటివ్ ఇంప్రెషన్ పెంచుకున్నారండి మీ మీద. వాళ్ళు ఎక్కడా కూడా కొంచెమైనా పాజిటివ్‌గా మీకోసం ఆలోచిద్దాం అన్నా సరే వాళ్ళకి ఎక్కడా కూడా ఏది కనిపించట్లేదు అని చెప్పొచ్చు. అలా అని చెప్పి మీరు అన్ని బ్యాడ్ థింగ్స్ చేశారని నేను చెప్పను కానీ, ఎందుకో మరి మీరు ఆ వ్యక్తికి అలా పోర్ట్రే అయ్యారు. ఇక్కడ మరి వీళ్ళకి ఎవరైనా అలా మీకోసం చెప్పారో, లేకపోతే మీరు చేసే పనులే అలా రివర్స్ అయ్యి వాళ్ళకి ఆ విధంగా అర్థమయ్యాయో, మొత్తానికి ఏం జరిగిందో నాకైతే తెలీదు. బట్ ఖచ్చితంగాను ఈ వ్యక్తికి మీరంటే మాత్రం ఒక నెగెటివ్ ఒపీనియన్ అయితే మాత్రం వచ్చేసిందనమాట. సో, ఈ వ్యక్తులు ఇప్పుడేంటంటే మీకోసం అదే ఆలోచిస్తున్నారు. మీరసలు పాజిటివ్‌గా మారుతారా? మీరు ఏ రోజైనా సరే ఒక మంచి వ్యక్తిలా ఉండడానికి ప్రయత్నం చేస్తారా? మీకొక ఛాన్స్ ఇస్తే మళ్ళీ కూడా వాళ్ళు సఫర్ అయ్యేలా చేస్తారా? ఎందుకంటే ఆ వ్యక్తులు పాస్ట్ నుంచి కూడా ఎప్పుడూ హ్యాపీగా లేరంట. మీరొచ్చిన తర్వాత కొంచెం రిలీఫ్ దొరికింది. బట్ స్టిల్ మీరు కూడా అంటే కొన్ని పనులు ఎప్పుడైతే చేశారో వాళ్ళకింకా నమ్మకం పోయింది. సో, ఈ వ్యక్తులేంటంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారండి. వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళు కూడా అంటే మీ మీద ఎక్కువ ఇలా హోప్స్ పెట్టుకోవడం వల్లే ఇంతలా సఫర్ అయ్యారు. మేబీ మిమ్మల్ని అంతలా ట్రస్ట్ చేయకపోయి ఉంటే అంతలా హర్ట్ అయ్యేవాళ్ళు కాదేమో అని ఇలా ఎక్కడో కానీ వాళ్ళకి ఏవేవో ఆలోచనలు వస్తున్నాయండి. బట్ వాళ్ళెందుకో కానీ ఈ జోన్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. అంటే ఈ వ్యక్తులకి ఏంటంటే మిమ్మల్ని హేట్ చేయడం లేకపోతే మీ మీద కోపంగా ఉండడమే వాళ్ళకి ఈజీ అండి. మిమ్మల్ని ఒక మంచి వేలో చూసి, మళ్ళీ మీతో ఒక రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయడం అనేది వీళ్ళకి కష్టం అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏం లేదండి. వాళ్ళంటే మీ మీద ఆ నెగటివిటీ పెంచుకున్నారు కాబట్టి అలా అనుకుంటున్నారు. ఇది న్యాచురల్లే. అండ్ ఇంకొకటి ఈవెన్ మీ సైడ్ నుంచి ఇప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, మీ తరపున ఎవరైనా మాట్లాడుతున్నా సరే, వాళ్ళకి ఆ పాజిటివ్ వైబ్స్ రావట్లేదు. స్టిల్ వాళ్ళెలా అనుకుంటున్నారంటే, ఇంకా వీళ్ళు ఇంకో డ్రామా స్టార్ట్ చేసినట్టున్నారు. వీళ్ళు ఇంకేదో ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఏం టార్గెట్ చేస్తున్నారో అని ఇలా ఆలోచిస్తున్నారండి. వ్యక్తులేంటంటే, తొందరపడిపోయి మీ విషయంలోని అంటే మళ్ళీ ఒక డెసిషన్ తీసుకోవాలి అని అయితే అనుకోవట్లేదు. వాళ్ళకి కేవలం ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మనం తొందర పడకూడదు. ఈ వ్యక్తినేంటంటే ఇప్పటివరకు సరిగ్గా తెలుసుకోకపోవడం, లేకపోతే వీళ్ళతో ఎక్కువ మనం అంటే మాట్లాడకపోవడం వీళ్ళ కోసం తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్లే ఇంత ప్రాబ్లమ్ అయిపోయింది. సో, ఇప్పుడు మాత్రం అలా కాదు. ఈ వ్యక్తి కోసం అన్నీ తెలుసుకోవాలి. వీళ్ళతో కంప్లీట్‌గా మాట్లాడితే కానీ మనకి తెలీదు. వీళ్ళు అసలు ఏంటి అనేది. బట్ ఇప్పటి వరకైతే వీళ్ళు ఎక్కడా కూడా ఆ పాజిటివ్ వైబ్స్ ఇవ్వలేదు. సో, డెఫినిట్‌గా వీళ్ళలో నెగటివిటీ అయితే ఉంది. మరి ఇప్పుడు మారారేమో ఎవరికీ తెలీదు అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారండి. అంటే మీ విషయంలో వాళ్ళు తొందరపడాలి అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఒకవేళ తొందరపడితే మళ్ళీ కూడా ఈ ప్రాబ్లమ్ అనేది రిపీట్ అవుతుందేమో! మళ్ళీ కూడా వాళ్ళు సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే భయం. అండ్ ఇక్కడ కమింగ్ డేస్‌లో కూడా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మీ విషయంలో వాళ్ళు తొందర పడరండి. ఒకవేళ మీరేమైనా వాళ్ళని తొందర పెట్టినా, వాళ్ళకి మీరేదో చెప్పడానికి ప్రయత్నం చేసినా, మీ సైడ్ నుంచి మీరు వాళ్ళ మీద అంటే ఆ ప్రెషర్ పెట్టినా వాళ్ళేంటంటే డెఫినిట్‌గా కంట్రోల్ తప్పుతారండి. ఆ కంట్రోల్ తప్పినప్పుడు ఏంటంటే, వాళ్ళ కోపాన్ని మీరు చూస్తారు అని చెప్పొచ్చు. వ్యక్తులేంటంటే పేషెన్స్‌తోనే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అనుకుంటారు చాలా వరకు. బట్ మీ బిహేవియర్ కానీ, లేకపోతే మీ సైడ్ నుంచి ఎవరైనా అంటే అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ బిహేవియర్ కానీ మంచిగా లేకపోతే మాత్రం ఈ వ్యక్తులు ఖచ్చితంగా కోపం తెచ్చుకొని మళ్ళీ గొడవ పెట్టుకోవడం, మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ చేయడం, మళ్ళీ ఫైట్స్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయండి. ఈ వ్యక్తిని
అంటే వీళ్ళని వీళ్ళు బాగా కంట్రోల్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. కోపమొచ్చినా అంటే ఆ టైంలో ఏదో మీరంటే ఆవేశం వచ్చినా సరే అది వాళ్ళని వాళ్ళు ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ అది ఎక్కువైపోయినప్పుడు మాత్రం ఎవరు ఏం చేయలేరండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, మీ ప్రవర్తన బట్టే వాళ్ళ బిహేవియర్ అనేది ఉంటుంది. ఏదైనా సరే ఇక్కడ ఇంకొక విషయం వాళ్ళ మనసులో ఉద్దేశాలనేవి మీకంత ఈజీగా అయితే తెలీదండి. వాళ్ళతో వాళ్ళు ఫస్ట్ థింగ్ హానెస్ట్‌గా ఉన్నా సరే మీతో హానెస్ట్‌గా అన్నీ చెప్తారు. లేకపోతే వాళ్ళ మనసులో మాటలన్నీ కూడా ఓపెన్ అప్ అవుతారు అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే మీరేంటో కంప్లీట్‌గా తెలియంది వాళ్ళ హార్ట్ ఓపెన్ చేయరండి. మీకు కొన్ని విషయాలు తెలియనివ్వరు. బయటకి ఏది కూడా చెప్పరు. అన్నీ కూడా వాచ్ చేస్తుంటారు. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. బట్ డెఫినెట్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు మంచిగా ఉండి, మీరది కాదు అని ప్రూవ్ చేసుకుంటే, అండ్ వాళ్ళకి కొంత టైం కావాలి అంటే, ఆ టైం ఇచ్చి, వాళ్ళకి అన్ని రకాలుగా మీరేంటంటే, ఆ కంఫర్ట్‌నిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయండి. 3 మంత్స్‌లోని మీరు ఈ వ్యక్తితోని ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు, ఇంత నెగెటివ్‌గా ఉన్నవాళ్ళు 3 మంత్స్‌లో ఎలా అండి పాజిటివ్‌గా చేంజ్ అవుతారు? అసలు దానికి ఛాన్సెస్ ఉన్నాయా అని మీరు డౌట్ పడొచ్చు. డెఫినిట్‌గా న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఈ న్యూ బిగినింగ్స్ కూడాను అబండెన్స్‌ని తీసుకొస్తాయి. ఈ వ్యక్తితో మీకు ఎక్కడ లేని సంతోషాన్ని తీసుకువస్తాయని చెప్పొచ్చు. మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. పాస్ట్‌లో మీ ఇద్దరూ అంటే ఎప్పుడైతే కలిసి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశారో, హ్యాపీగా ఉన్నారో అవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తున్నాయండి. బట్ ఇవన్నీ జరగాలి అంటే మీ బిహేవియర్ ఏంటి? మీరేంటి? మీరు అలా ఎప్పుడూ చెయ్యరు. వీళ్ళకి మీరు అన్ని రకాలుగా ఎష్యూరెన్స్ ఇస్తారు అనే ఆ క్లారిటీ ఇస్తే తప్ప వాళ్ళేంటంటే మీకిలాంటి ఛాన్స్ ఇవ్వరండి. బట్ వన్స్ వీళ్ళు మీకు ఛాన్స్ ఇచ్చారు అంటే మాత్రం మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. అండ్ మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తులతో చాలా హ్యాపీగా కూడా ఉండగలుగుతారని ఈ కార్డ్స్ అయితే క్లియర్‌గా చెప్తున్నాయి. సో, నేనైతే మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే ఈ వ్యక్తి పరంగా మీరు ఏ పని చేసినా, ఏం మాట్లాడినా కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అండ్ మీ సైడ్ నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారు, లేకపోతే మీకోసం ఎవరో చెప్తున్నారు వీళ్ళకి అన్నప్పుడు కూడా అంటే వాళ్ళ వ్యక్తులైతే ఎవరైనా చేయలేరు. బట్ మీకు సంబంధించిన వాళ్ళైతే మాత్రం చాలా వరకు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళ ఎమోషన్స్ అనేవి వెంటనే కూడా చేంజ్ అవ్వచ్చు. వాళ్ళు చెప్పే మాటలు బట్టి. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ ఏం జరుగుతుందని చెప్తుందో ఆర్ ఏం అడ్వైస్ ఇస్తుందో అసలేంటి పరిస్థితి అనేది చూద్దాం. హ్మ్. సో, నేను చెప్తున్నాను కదండీ! ఎమోషన్స్ అనేవేంటంటే, ఈ టైంలో చాలా ఎక్కువగా ఉంటాయండి. ఆ వ్యక్తికి ఉంటాయి, మీకు ఉంటాయి. అయితే మీరు అనుకోవచ్చు, ఆ వ్యక్తికి ఎందుకండి ఉంటాయి? వాళ్ళు మా కోసం నెగెటివ్‌గానే అనుకుంటున్నారు కదా! అని. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే, ఒక ఎమోషనల్ పర్సన్ అండి. ఎవరైనా సరే వీళ్ళని మంచిగా చూస్తే బాగా దగ్గరైపోతారనమాట. వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు. బట్ వీళ్ళని ఎవరైనా సరే మిస్‌ట్రీట్ చేశారంటే మాత్రం అస్సలు తీసుకోలేరండి. అసలు అలా ఎవరైనా వీళ్ళని తక్కువగా చూస్తే మాత్రం డైజెస్ట్ చేసుకోలేరు. అలాంటి సిట్యుయేషన్స్‌లోని వీళ్ళేంటంటే, ఇంత స్ట్రాంగ్ పర్సన్సా వీళ్ళు మెంటల్‌గా అని మీకే డౌటొచ్చేస్తుందనమాట. అంతలాగా ఫైట్ చేసే ఎబిలిటీస్ కూడా వాళ్ళకున్నాయండి. మీరు అనుకున్నంత నార్మల్ పర్సన్ అయితే కాదు వీళ్ళు. బట్ డెఫినెట్‌గా ఈ వ్యక్తికి కూడా ఎమోషన్స్ అనేవి చాలా హైగానే ఉన్నాయి. అండ్ మీరు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే, ఎక్కడో కానీ ఈ వ్యక్తితో మీకు కలవాలని ఉందండి. వీళ్ళతో కలిసుండాలనుంది. వీళ్ళు మీతోని పాస్ట్‌లో ఎలా ఉన్నారో అలా ఉంటే బాగుంటాది అని మీకు అనిపిస్తుందండి. అదైతే నాకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ వ్యక్తులు మీ మీద ఇలా నెగటివిటీ డెవలప్ చేసుకున్నారో అది మీకు కూడా చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. మేబీ ఇది మారితే బావుంటుంది. ఎందుకిలా జరుగుతుంది అని మీకే ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. సో, ఏదైనా సరే ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి. కొంచెం రిలాక్స్ అవ్వండి. ఆ వ్యక్తులు స్లో డౌన్ అయ్యి ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే అసలు ఏంటి పరిస్థితి? ఈ రిలేషన్‌షిప్ ఎలా ముందుకు వెళ్తుంది? అంటే ఇక్కడ పాస్ట్‌లో మీకోసం నెగెటివ్‌గా అనుకున్న మాట వాస్తవమే కానీ, వీళ్ళేంటంటే అప్పుడు మిమ్మల్ని కట్ చేసుకుంటే బావుంటుంది అనుకున్నారు కానీ, ఇప్పుడు ఈ వ్యక్తులు మిమ్మల్ని కట్ చేసుకోవాలి స్ట్రెయిట్‌గా అని అనుకోవట్లే. మీకోసం కంప్లీట్‌గా తెలుసుకొని, మీరు నిజంగానే పాస్ట్‌లో అంటే వాళ్ళు చూసిన పర్సనే అయితే మాత్రం కట్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారండి. సో, వీళ్ళేంటంటే అప్పుడే ఒక కన్క్లూషన్‌కైతే రాలేదు. సో, మీరు కూడా ఏంటంటే కొంత రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయ్యి మీరు కూడా ఏంటంటే రెస్ట్ తీసుకోండి. అండ్ తర్వాత ఈ వ్యక్తిపరంగా ఏం చేయాలి అనేది ఆలోచించండి. అప్పుడు థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. బట్ మీరేంటంటే తొందరపడిపోయి వీళ్ళకేంటంటే మిమ్మల్ని మీరు అంటే మీ ఉద్దేశ్యం ఏంటి?
మీరు ఒరిజినల్‌గా ఏంటి అనేది ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి అనే ఆ ప్రాసెస్‌లోని వాళ్ళకి మీరేంటంటే హెడ్‌ఏక్ తీసుకురావద్దండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, వన్స్ వాళ్ళకి మీరు అలా ఆ హెడ్‌ఏక్ కానీ తీసుకువస్తే, ఈ వ్యక్తులు ఖచ్చితంగా మీకు దూరంగా ఉండడానికే ప్రయత్నం చేస్తారు కానీ, దగ్గరవ్వడానికి ప్రయత్నం చేయరు. అండ్ యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుంది. లక్ అయితే మీ సైడే ఉందంట. సో, మీరస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ బిహేవియర్ కానీ, మీ మాటలు కానీ, ఆర్ మీరు చేసే పనులు కానీ కొంచెం చూసుకోండి. ఆ వ్యక్తికి అంటే ఒక రాంగ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేయొద్దు. పాస్ట్‌లో అదే జరిగింది. తెలిసే జరిగిందో, తెలియకే జరిగిందో మరి మొత్తానికి జరిగిపోయింది. సో, ఇకనైనా సరే మీ బిహేవియర్ కానీ, మీరు చేసే పనులు కానీ కొంచెం చూసుకుంటే డెఫినెట్‌గా యూనివర్స్ ఏంటంటే మీతో కోఆపరేట్ చేస్తుందండి. మీకు సపోర్ట్ చేస్తుంది అన్ని రకాలుగా. సో, మీరప్పుడు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దు. పాస్ట్ గుర్తు చేసుకొని, ఈ వ్యక్తిని గుర్తు చేసుకొని ఎక్కువ అంటే మిమ్మల్ని మీరు స్ట్రెస్ ఔట్ చేసుకొని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి అవన్నీ వద్దండి. జస్ట్ రిలాక్స్ అవ్వండి. కూల్‌గా మీ లైఫ్‌ని లీడ్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి పరంగా కూడా ఎఫర్ట్స్ పెట్టండి సరిపోతుంది. ఖచ్చితంగా యూనివర్స్ అయితే మాత్రం థింగ్స్ మీకు వర్కౌట్ అయ్యేలా చేయడానికే చూస్తుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లూ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. వచ్చే 3 నెలల్లో మీ రిలేషన్‌షిప్ ఈ వ్యక్తితో ఎలా ఉండబోతుంది? మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఏ విధంగా మారుతాయి? మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినెట్‌గా ఈ వ్యక్తికైతే మాత్రం ఈ విషయంలో పేషెన్స్ ఉందండి. అండ్ వాళ్ళేంటంటే, మీ సైడ్ నుంచి కూడా ఆలోచించే కొన్ని చేశారు అని నాకనిపిస్తుంది. మొత్తానికి మీ ఇద్దరి రిలేషన్‌షిప్ అయితే మంచిగానే ఉంది. పాస్ట్‌లో చూసినట్టయితే ఈ వ్యక్తి జెన్యూనేనండి. వాళ్ళు మిమ్మల్ని నిజంగానే ఇష్టపడ్డారు. అండ్ మిమ్మల్ని వాళ్ళ లైఫ్‌లో సీరియస్‌గానే ఉంచుకోవాలి అనుకున్నారు. ఈవెన్ మీ సైడ్ నుంచి కొన్ని చేసే పనులు వాళ్ళకి నచ్చకపోయినా సరే, ఆర్ మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి కొన్ని నచ్చకపోయినా సరే, స్టిల్ వాళ్ళేంటంటే అవన్నీ ఇగ్నోర్ చేసి మీతో ఉండాలని అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా మిమ్మల్ని కట్ చేసుకొని, అంటే ఈ వ్యక్తి మనకు సూట్ అవ్వరు, వద్దులే వీళ్ళతో మనం ఉండలేము అని ఇలా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదండి. ఏదో ఒక రోజు ఈ వ్యక్తులు మారుతారు. ఏదో ఒక రోజు ఈ వ్యక్తులు అర్థం చేసుకుంటారు అని ఈ టైప్ ఆఫ్ ఆలోచనలతోనే ఉండేవారు. డెఫినిట్‌గా ఈ వ్యక్తులకైతే లాయల్టీ ఉందండి. బట్ ఎంత లాయల్టీ ఉన్న వ్యక్తి అయినా సరే కొంతవరకే ఎండ్యూర్ చేసుకోగలరండి. సో, ఈ వ్యక్తులేంటంటే ఎక్కడో కానీ వాళ్ళకనిపించింది. ఇంకా ఈ వ్యక్తులు మారరు. వీళ్ళేంటంటే ఇలా ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నా సరే వీళ్ళు ఇలానే ఉంటారు. వీళ్ళ బిహేవియర్ మారదు అని ఎక్కడో కానీ వాళ్ళు రియలైజ్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. సో, ఈ రియలైజేషన్ వల్ల ఈ వ్యక్తులేంటంటే స్లోగా ఇంకా మారిపోవడం స్టార్ట్ అయిందండి. అంటే వాళ్ళ కోసం వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు చూసుకోకపోతే అలా మీకోసం వాళ్ళేంటంటే జీవితకాలం ఎదురు చూడలేరు కదా! మీరు మారుతారో, మారరో లేకపోతే మీ వల్ల ఇంకేం కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ వస్తాయో అని చెప్పి వాళ్ళకి కూడా భయమేసింది. ఇంక సో, వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ఎలా అయినా లీడ్ చేసుకోవాలి. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి అని కొంత మూవ్ ఆన్ అయినట్టు నాకైతే అనిపిస్తుందండి. బట్ స్టిల్ ఎక్కడో కానీ వాళ్ళకైతే మాత్రం అలా ముందుకు వెళ్ళినా సరే మిమ్మల్ని వాళ్ళు మర్చిపోలేకపోయారు అనేది మాత్రం నిజమండి. ఎక్కడో కానీ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నా సరే స్టిల్ ఈ వ్యక్తులకేంటంటే మీరు బాగా గుర్తున్నారండి. వీళ్ళైతే మాత్రం మిమ్మల్ని మర్చిపోలేదు. ఈవెన్ మీరు వాళ్ళతో మాట్లాడుతున్నా బయటకి వాళ్ళేంటంటే మిమ్మల్ని పట్టించుకోనట్టుగా చెప్తున్నా సరే, వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయామని చెప్తున్నా సరే స్టిల్ ఎక్కడో కానీ మనసులో ఇంకా మీరంటే బాగా గుర్తున్నారు. అండ్ అప్పుడప్పుడు మీకోసం గుర్తు చేసుకుంటుంటారు. సో, ఇది కామన్‌గా జరుగుతుంది. వ్యక్తులైతే మాత్రం అలా అంటే కేర్ ఫ్రీగా ఉంటున్నట్టుగా బయట వాళ్ళకి మాత్రం కనిపిస్తుంది. బట్ ఈ వ్యక్తికేంటంటే ఇప్పుడు చాలా డీప్‌గా థాట్స్ ఉన్నాయండి. ఎందుకో కానీ ఈ మధ్య కాలంలో అయితే మీరు వీళ్ళకి ఇంకా ఎక్కువగా గుర్తొస్తున్నారని చెప్పొచ్చు. ఇంతకుముందు ఇంతలా లేదు. సో, అందుకే వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో ముందుకు వెళ్ళగలిగారు. కొంత సఫర్ అయిన మాట వాస్తవమే. బట్ స్టిల్ ముందుకు వెళ్ళగలిగారు. బట్ ఇప్పుడు మాత్రం ఎందుకో మీరు బాగా గుర్తొస్తున్నారు. అండ్ ఏం చేయాలో కూడా అర్థం కావట్లే. ఈ రిలేషన్‌షిప్‌ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి? ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో అంటే ఏం దొరికితే వాళ్ళకి హ్యాపీనెస్ దొరుకుతుంది అనేది కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లే. ఎందుకంటే మీకోసం వెయిట్ చేశారండి కొంతకాలం. బట్ ఎప్పుడైతే కొన్ని థింగ్స్ వర్కౌట్ అవ్వలేదో వాళ్ళకేమి ఇప్పుడు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేయాల్సినవన్నీ చేశారు. బట్ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా అంటే వర్కౌట్ అవ్వదు. వేస్ట్ అనే ఫీలింగ్ వచ్చేస్తుందనమాట.
ఎక్కడో కానీ డిసప్పాయింట్‌మెంట్ అండి. ఎక్కడో కానీ పెయిన్‌ని ఫీల్ అవుతున్నారు. ఎక్కడో కానీ సఫర్ అవుతున్నారు. ఇది ఇంతేనా? ఈ వ్యక్తితో అయితే ప్రెజెంట్, ఫ్యూచర్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేమా? ఎందుకంటే ఈ వ్యక్తులు ఏంటంటే కొంచెం వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకునే టైపే కానీ మన కోసం ఆలోచించరు. మనం ఏంటంటే వీళ్ళ కోసం ఆలోచించి ఎదురు చూసినా సరే అంటే ఆ టైంకి మారినా సరే మళ్ళీ ఫ్యూచర్‌లో నేను నార్మల్‌లే. ఈ వ్యక్తులు ఏంటంటే ఆ టైంకి మేబీ అటెన్షన్ ఇవ్వచ్చు కానీ తర్వాత మళ్ళీ వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకుంటే మనకి చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది అని ఇలా ఏంటంటే వీళ్ళ ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయండి. వాళ్ళకైతే ఏం అర్థం అవ్వట్లేదు. అంటే మీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఎలా ఆలోచించినా సరే రిలేషన్‌షిప్‌లో హోప్ అనేది కనిపించట్లేదు. చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారండి ఈ వ్యక్తులు. అదైతే మాత్రం నేను చెప్పగలను. అండ్ ఈవెన్ ఇక్కడ ఎవరైనా వ్యక్తుల్ని హెల్ప్ అడిగినా ఆర్ మీకోసం ఎవరినైనా సరే సజెషన్స్ అడిగినా సరే, వాళ్ళు కూడా వీళ్ళకి కోఆపరేట్ చేయట్లేదండి. వాళ్ళు కూడా వీళ్ళకి ఎలాంటి సపోర్ట్‌ని కూడా ఇవ్వట్లేదు. అంటే మేము మాట్లాడతాం, లేకపోతే నువ్విలా మాట్లాడు, లేకపోతే నువ్విలా చెయ్యి అని ఏం చెప్పట్లేదు. ఎందుకంటే పాస్ట్‌లో నువ్వు చాలా సఫర్ అయ్యావు కదా! సో, నువ్వు ఆలోచించుకో. డెసిషన్ తీసుకోవడం అనేది మంచిదే. కాకపోతే ఆ డెసిషన్ తీసుకోవడం అనేది నీకు హ్యాపీనెస్ ఇవ్వాలి. ఆ వ్యక్తి హ్యాపీగా ఉండడం కాదు. వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో మంచిగానే ఉన్నారు. నువ్వే సఫర్ అవుతున్నావని ఈ రకంగా ఒక నెగెటివ్ వేలో వీళ్ళకి చెప్తున్నట్టు నాకనిపిస్తుందండి. మొత్తానికి ఏదైనా సరే వ్యక్తులు మాత్రం చాలా సఫర్ అవుతున్నారు. అండ్ ఇలా ఎవరైనా ఒక థర్డ్ పర్సన్‌ని వీళ్ళు హెల్ప్ అడిగినా సరే, వాళ్ళు చెప్పే మాటలకి ఈ వ్యక్తులకి మరి కొంచెం కోపమొస్తుంది. ఇది కోపం కూడా కాదు. అంటే డీప్ డౌన్ ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అనిపిస్తుంది. అదెలా చేసుకోవాలో తెలియక వాళ్ళ మీద వాళ్ళకే ఫ్రస్ట్రేషన్ అని చెప్పొచ్చండి. అండ్ మీ మీద కూడా వాళ్ళకేంటంటే ఆ కోపం వస్తుంది. ఎందుకంటే మీరు మంచిగా ఉంటే ఈ సిట్యుయేషన్ ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా! మీరు స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో స్టాండ్ తీసుకొనుంటే, ఈరోజు వాళ్ళేంటంటే ఇలా ఆలోచించే వాళ్ళు కాదు కదా! అని ఎక్కడో కానీ అదేంటంటే కోపం అయితే వస్తుందండి. డెఫినిట్‌గా ఇక్కడ అంటే థర్డ్ పార్టీ ఉన్నారు అని నేను చెప్పను కానీ, ఎవరైనా ఒక పర్సన్ సజెషన్స్ అడిగితే మాత్రం వీళ్ళ పరిస్థితి ఇలానే ఉందండి. అండ్ ఈవెన్ ఇది కమింగ్ డేస్‌లో కూడా రిపీట్ అవుతుంది. వాళ్ళెవరినైనా సరే హెల్ప్ అడిగినా సరే, ఆ వ్యక్తులు అలానే మాట్లాడతారు. వీళ్ళకి ఆటోమేటిక్‌గా కోపం వస్తుంది. ఫ్రస్ట్రేషన్‌లోనేంటంటే మీతో కాంటాక్ట్‌లో ఉంటే మీతో ఫైట్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించడం కానీ, ఒక రకమైన ఇగో చూపిస్తున్నట్టు అనిపించడం కానీ, లేకపోతే యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపించడం కానీ, ఇలా మీకు అన్నీ అనిపిస్తాయండి. రకరకాలుగా అనిపిస్తాయి. ఈ వ్యక్తిలో నెగెటివ్ ట్రైట్స్‌ని మీరు ఎక్కువ చూస్తారని చెప్పొచ్చు కమింగ్ డేస్‌లో. దానికి రీజన్ అంటూ ఏం లేదు. ఇక్కడ ఎవరైనా సరే వీళ్ళకి అంటే మీకోసం అలా చెప్తుంటేనే అది వచ్చే కోపం కానీ, నార్మల్‌గా అయితే ఈ వ్యక్తులు అలాంటి వాళ్ళు కాదు. మీరంటే వీళ్ళకి చాలా ఇష్టం అండి. సో, దీనివల్ల ఏంటంటే, మీరు ఖచ్చితంగాను మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సుంటుంది. అది మీరు కాదు అని. వీళ్ళ కోసం మీరు ఎఫర్ట్స్ పెట్టారు. ఆరు వీళ్ళని మీరు కావాలి అనుకుంటున్నారని. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆ వ్యక్తికి కూడా కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. మేబీ మీకు కూడా ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు. ఈ వ్యక్తితో కలిసి ఉండొచ్చా? లేదా ఈ వ్యక్తితో అంటే లైఫ్ అంతా కూడా సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయా? ఇలా ఎవరి డౌట్స్ వాళ్ళకుంటాయి. ఉండవు అని చెప్పడానికి లేదు. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీ ఇద్దరికీ కూడా ఇదొక లాస్ట్ ఛాలెంజ్ లాంటిదని చెప్పొచ్చు. సో, 3 మంత్స్‌లోని కానీ ఈ రిలేషన్‌షిప్ బెటర్ అయ్యింది అంటే మాత్రం ఇంకా తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయరండి. బట్ ఇది ఒక 3 మంత్స్‌లో కానీ వర్కౌట్ అవ్వకపోతే తర్వాత కూడా ఈ సిమిలర్ సిట్యుయేషన్స్ అనేవి రిపీట్ అవ్వచ్చు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, నాకిక్కడ ఛాలెంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే, కంటిన్యూయస్ ఛాలెంజెస్‌లా అనిపించట్లేదు. ఈ వ్యక్తితో ఈ టైప్ ఆఫ్ ఛాలెంజ్ ఎండ్ అయితే మాత్రం ఇంకేదో ఛాలెంజ్ మీ లైఫ్‌లో ఉండొచ్చు కానీ, ఈ వ్యక్తి మీకు ఛాలెంజ్ అయితే అవ్వరు. అట్ ద సేమ్ టైమ్ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి, ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ ఎందుకో కానీ సిట్యుయేషన్స్ కానీ, మీ రిలేషన్‌షిప్ కానీ ఇన్‌కంప్లీట్‌గా ఉండిపోయింది. ఇది కంప్లీట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఇది కంప్లీట్ అవ్వడం అంటే ఎయిదర్ మీ ఇద్దరు కలవడం ఆర్ మీ ఇద్దరు కంప్లీట్‌గా విడిపోవడం అని చెప్పొచ్చు. సో, ఇక్కడ విడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్పను. ఎందుకంటే నాకు అలా ఎక్కడా అనిపించట్లేదు. బట్ స్టిల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ ఏంటంటే ఓవర్‌కమ్ చేస్తే 3 మంత్స్ తర్వాత మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారండి. ఏముండదు. బట్ ఈ 3 మంత్స్‌లో కానీ ఈ ఛాలెంజెస్ మీరు ఓవర్‌కమ్ చేయలేకపోతే మాత్రం మళ్ళీ మళ్ళీ కూడా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. అంటే ఇదే మీ ఇద్దరి మధ్యలోని ఇది సార్ట్ ఔట్ అవ్వాల్సిన అవసరం ఉందండి. వాళ్ళేంటంటే థర్డ్ పార్టీ మాటలు వింటున్నారు అని నేను చెప్పను కానీ, వాళ్ళకక్కడ హెల్ప్ చేసే వాళ్ళెవరు లేరు. వాళ్ళకక్కడ ఎవరు అర్థమయ్యేలా చెప్పడానికి లేరండి. వాళ్ళందుకే ఎవరినడిగితే వాళ్ళే ఈ రకంగా చెప్తున్నారు. సో, దానివల్ల అంటే మీ ఇద్దరి మధ్యలో దూరం అనేది పెరుగుతున్నట్టుంది. సో, నేనైతే ఒకటే చెప్తాను. వీళ్ళు ఇంకొకళ్ళ మాట వినకూడదు. ఆర్ వీళ్ళేంటంటే
ఇంకొకళ్ళు చెప్పిన దాన్ని కరెక్ట్ అని నమ్మకూడదు అంటే, మీరు మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టాల్సుంటుందండి. మీరు అనుకోవచ్చు, మేము ఎఫర్ట్స్ పెట్టినా వాళ్ళు నమ్ముతున్నారండి అని. బట్ అది ఏంటంటే టెంపరరీ అండి. పర్మనెంట్‌గా జరగదది. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు వీళ్ళకి చెప్పేది ఒకటైనప్పుడు, మీరు చేస్తుంది ఇంకొకటైనప్పుడు అదేంటంటే 1 ఆర్ 2 టైమ్సే నమ్మడానికి బావుంటుంది. తర్వాత నుంచి నమ్మరు. సో, మీరు చేయాల్సిందేంటంటే, మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టండి. మీ సైడ్ నుంచి మీరేంటంటే, ఈ వ్యక్తికి అది మీరు కాదు. ఈ వ్యక్తిని మీరు కూడా ఇష్టపడుతున్నారు అని తెలిసేలా చెయ్యండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి ఏంటంటే, మిమ్మల్నే చూజ్ చేసుకుంటారు. అలా అని చెప్పి ఇక్కడ వీళ్ళేంటంటే, థర్డ్ పార్టీని నమ్మేసి మిమ్మల్ని దూరం పెట్టేస్తారని కాదు. వాళ్ళలా డిస్కరేజ్ చేస్తున్నారనమాట వీళ్ళని. సో, ఇంక మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి. ఏదైనా సరే ఇక్కడ మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేస్తే మాత్రం 3 మంత్స్‌లో సిట్యుయేషన్స్ అయితే మారుతాయండి. మారవు అనే భయం అయితే మాత్రం పెట్టుకోవద్దు. యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందనేది కూడా చూద్దాం. సో, నేను చెప్పాను కదండీ! డెఫినిట్‌గా మీరు, మీ పర్సన్ ఇద్దరూ కూడా సేఫేనండి. ఇక్కడ ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నా వాళ్ళేదైనా మిమ్మల్ని ఒక నెగెటివ్ వేలో పోర్ట్రే చేస్తున్నా అది వర్కౌట్ అవ్వదండి. బట్ మీ వ్యక్తితో మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళతో కలవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళని దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీరెప్పుడైతే ఈ సిట్యుయేషన్‌లో ఇంటర్ఫియర్ అవుతారో ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి పవర్ ఉండదండి. అండ్ డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది మాత్రం ఒక పాజిటివ్ టర్న్ తీసుకుంటది. ఇక్కడ ఆల్రెడీ ప్రాస్పరిటీ లైస్ అహెడ్ అని ఉంది. సో, డెఫినిట్‌గా ఆహ్, గుడ్ ఔట్‌కమ్‌నే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ మీ సైడ్ నుంచి మీరు చేయాల్సినవన్నీ చేయండి. ఖచ్చితంగాను ఈ వ్యక్తులైతే ఆలోచిస్తారు అండ్ మారుతారు. అండ్ మీకు కాన్ఫిడెన్స్ కూడా ఉండాలండి. ఈ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి అని. మీ వ్యక్తి మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ లవ్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. బట్ మీ ఇద్దరు దగ్గరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఇద్దరూ కానీ దూరంగా ఉంటున్నట్టయితే ఖచ్చితంగాను ఇద్దరూ కలిసి ఇక నుంచి ఉండడానికి కూడా అవకాశాలున్నాయి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మేబీ ఇద్దరూ ఒకే ప్లేస్‌కి రావడం కానీ, ఒకే దగ్గర ఉండడం కానీ ఇది కూడా జరగొచ్చండి. ఈ కార్డ్ చూస్తుంటే అలా నాకనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా ఒక పాజిటివ్ సైనే ఇదైతే. మీరేంటంటే అస్సలు వర్రీ అవ్వద్దు. మీకైతే చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఖచ్చితంగా ఇప్పుడు సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా మీ సైడ్ నుంచి మీరు సరైన యాక్షన్ తీసుకుంటే మాత్రం ఇదొక రైట్ వేలో వెళ్తుంది. అండ్ డెఫినిట్‌గా మీకు హ్యాపీనెస్ అయితే తీసుకువస్తుందండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. మీ రిలేషన్‌షిప్ మీద ట్రస్ట్ పెట్టుకోండి. అండ్ యూనివర్స్‌ని కూడా ట్రస్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఏ మిరాకిల్స్ అయితే జరగాలి అనుకుంటున్నారో అవి జరుగుతాయండి. నాకైతే మీ కార్డ్స్ చూస్తున్నట్టయితే ఈ కార్డ్స్ నుంచి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ ఛాలెంజెస్ అనేవి ఏ రిలేషన్‌షిప్‌లో అయినా ఉంటాయి. ఎవరైతే వాటిని ఓవర్‌కమ్ చేయాలి అని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారో వాళ్ళవి ఓవర్‌కమ్ చేయగలుగుతారండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అవి కానీ చూస్తే. అండ్ ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.